నాణ్యమైన విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల ఈసెట్లో సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు సాధించిన ర్యాంకులు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈసెట్లో మంచి ర్యాంకులు సాధించడంలోనే కాదు, ఇంజనీరింగ్ తర్వాత భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందడం, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నత హోదాల్లోనూ ఈ కళాశాల విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీపై ఒక ప్రత్యేక కథనం. సంస్థ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది. పాఠశాల విద్య నుండి ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు కొత్తగూడెం మంత్రినిలో ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు సహకారంతో పాటు నిర్వహణలో తోడ్పాటును కూడా అందిస్తోంది. సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ఎన్నో విద్యా సంస్థలలో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల నాణ్యమైన విద్యలో మేటిగా నిలుస్తోంది. మైనింగ్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలా 5 బ్రాంచ్లలో ఒక్కో బ్రాంచ్కి 60 సీట్లు ఉన్నాయి. ఇందులో సగం సీట్లు సింగరేణి ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక కోటా కింద కేటాయించబడతాయి. ఇప్పటికే దాదాపుగా డిప్లొమాలో 15 బ్యాచ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. గత విద్యా సంవత్సరం 2025-26లో డిప్లొమా ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈసెట్ ఫలితాలలో ఇటీవల ర్యాంకుల సునామీ సృష్టించారు. ఏపీ ఈసెట్ మైనింగ్ విభాగంలో బొడ్డు మీనాక్ష స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. తెలంగాణ ఈసెట్ మైనింగ్ విభాగంలోనూ శ్రీపతి ఆదిత్య స్టేట్ 4th ర్యాంక్ సాధించారు. వీరితో పాటు 500 ర్యాంకుల లోపు 80 మంది, 1000 లోపు 70 మంది ర్యాంకులు సాధించారు. రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ మునిగంటి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఈ సెట్లో మంచి ర్యాంకులతో పాటు ఇంజనీరింగ్లో టాప్ కాలేజీలో సీట్లు సాధించడమే కాదు, ఇంజనీరింగ్ పూర్తయిన అనంతరం కూడా ఉన్నత ఉద్యోగాలు పొందుతూ కళాశాలకు గర్వకారణంగా నిలుస్తున్నారు. ఇటీవల ఇదే కాలేజీలో డిప్లొమా పూర్తి చేసి బీవీఆర్ఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మంచాల అక్షయ క్యాంపస్ ఇంటర్వ్యూలో 16.43 లక్షల భారీ వార్షిక ఆదాయంతో హెచ్ఎస్బీసీ బ్యాంక్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది. ఈ కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు వివిధ విభాగాలలో ఉన్నత హోదాలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో రాణిస్తున్నారు. ప్రస్తుతం 5 బ్రాంచ్లలో 300 సీట్లకు పాలీసెట్లో ర్యాంకు సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే జనరల్ కౌన్సిలింగ్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కళాశాలలో సీట్లు పొందగా గురువారం సింగరేణి ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సింగరేణి వారసులు ఈ కౌన్సిలింగ్కు హాజరు కాగా టాప్ ర్యాంకులతో సీట్లు పొందిన 2 విద్యార్థులకు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ స్వయంగా అలాట్మెంట్ పత్రాలను అందజేశారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ 500 లోపు ర్యాంకులు, అంటే ఈసెట్లో 500 లోపు ర్యాంకులు వచ్చిన వాళ్ళు 160 మంది ఉన్నారు. నిజంగా చాలా ఇది గొప్ప విషయము, సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నేను ఇక్కడ ఆ ర్యాంకులు రావడానికి కృషి చేసిన ప్రిన్సిపల్ గారిని, వాళ్ళకి హెచ్ఓడీస్ అందరినీ కూడా అభినందిస్తూ ముందు రాబోయే రోజుల్లో కూడా ఈ పాలిటెక్నిక్కి మంచి పేరు రావాలని, స్టూడెంట్స్ అన్ని రకాలు అంటే వాళ్ళకున్న ఏవైతే కోర్సులు ఉన్నాయో వాటిల్లో ఉత్తీర్ణులు 100% ఉత్తీర్ణులై వాళ్ళు ఇంకా పై చదువులు వెళ్ళాలని, వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావాలని. పాలిటెక్నిక్ విద్యలోనే ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా నిలుస్తున్న సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో సింగరేణి వారసులు మరియు ప్రాంత విద్యార్థులు సీట్లు పొంది తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మరియు ఏరియా జీఎం శ్రీ శ్రీనివాస్ కోరుతున్నారు.